ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో మీ ముందుకు వచ్చాను. బాబాగారి సందేశం ఏమిటి అంటే, కుమిలిపోతూ ఉన్నటువంటి నీ హృదయానికి ఇప్పుడు ఈ సాయి చెప్పే మాటల్లో ఉన్నటువంటి గొప్ప శుభవార్త నువ్వు తప్పకుండా వినే తీరాలి. నాపై నమ్మకంతో, గౌరవంతో నేను చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించు. తరువాత నీ మనసు ఆనందంగా ఉంటుంది అని అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్న అర్థమేమిటో తప్పక తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాం. కుమిలిపోతూ ఉన్నటువంటి నీ హృదయానికి ఈ సాయి అందించేటటువంటి శుభవార్త కాస్త ఊరట కలిగించేలా ఉండబోతుంది. మరి ఈ సాయి మాటలను ఆలకించేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావనుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా నీ ఆలోచనలతోనూ అలాగే నీ మనసుకు కలిగినటువంటి గాయం వలన కుమిలిపోతూ ఉన్నావు. అలా నీ హృదయానికి మరెవరో గాయం చేయడం లేదు, నీకు నువ్వే గాయం చేసుకుంటున్నావు. ప్రతి క్షణం జరిగిపోయినటువంటి గతాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఎక్కువగా ఆలోచిస్తూ ఆ గతంలోనే మునిగిపోయి ఉన్నావు. ఆ ఆలోచనల నుండి ముందు బయటపడు. తరువాత కాస్త ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గడిపేందుకు సమయాన్ని కేటాయించు. అంతే తప్ప ఇలా ప్రతిరోజు కూడా ఒంటరిగా కూర్చుని అలా గడిచిపోయినటువంటి గతాన్ని, దూరమైనటువంటి బంధాన్ని గుర్తుకు చేసుకుంటూ అలా ఎక్కువగా ఆలోచిస్తూ నీ మనసును ఇంకా ఎక్కువగా బాధ పెట్టుకోవద్దు. ఎప్పుడు ఎవరికి ఎవరు శాశ్వతం కాదు. ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరు కూడా శాశ్వతంగా నిలిచిపోరని నీకు బాగా తెలుసు. దూరమైనటువంటి బంధాన్ని పదే పదే తలుచుకుంటూ, జరిగిపోయినటువంటి గతాన్ని, ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారిని తలుచుకుంటూ అందమైనటువంటి నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఒకటి చెప్పనా, మన చేతికి ఉన్నటువంటి వేళ్ళన్నీ ఎప్పుడైనా ఒకేలా ఉండడం చూసావా? కానీ మడిచినప్పుడు మాత్రం ఆ చేతిని అన్నీ సమానంగా ఆ వేళ్ళు మనకు కనిపిస్తాయి. అలాగే మన జీవితంలో కూడా పరిస్థితులకు తగిన విధంగా కొన్ని సర్దుబాటు చేసుకున్నప్పుడే మన జీవితం సులభతరంగాను సుఖమయంగానూ అవుతుంది. ఎంత పశ్చాత్తాపపడినా గతం అనేది మారదు కదా. ఎంత ఆరాటపడినా కూడా భవిష్యత్తులో జరిగేది ఆగదు. అందుకే ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటన్నిటినీ కూడా అధిగమిస్తూ నీ వంతుగా నువ్వు ధర్మబద్ధంగా ఉంటే కొంచెం ఆలస్యమైనా సరే మంచి భవిష్యత్తును, అంతా ఆనందంగా ఉండేటటువంటి జీవితాన్ని భగవంతుడు నీకు తప్పకుండా ప్రసాదిస్తాడు. మనల్ని అర్థం చేసుకునే వారికి వివరించవలసినటువంటి అవసరమే లేదు. అన్నిటినీ విమర్శించే వారిని నువ్వు పట్టించుకోవాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. కాబట్టి ఇప్పటికైనా నీకు అర్థమైందనుకుంటున్నాను. నేనేం చెప్పానంటే, నిన్ను ఎవరైతే బాధ పెట్టారో, ఎవరైతే విమర్శించారో వారందరి గురించి కూడా నువ్వు ఇలా ఆలోచించనవసరం అస్సలు లేదు. అలాగే జరిగిపోయినటువంటి గతం గురించి నువ్వు మరలా బాధపడుతూ ఎక్కువగా పశ్చాత్తాపపడినా కూడా ఆ గతం అనేది మరలా మారిపోయి మంచి ఆనందంగా ఉండే విధంగా నీకైతే ఏమీ అద్భుతాన్ని సృష్టించివ్వదు కదా. కాబట్టి గడిచిపోయిన దాని గురించి ఆలోచించవద్దు అని చెబుతున్నాను. అలా ఆలోచించడం వలన నీ మనసుకు కుమిలిపోతూ ఉండేటటువంటి నీ హృదయానికి గాయం ఏర్పడుతుంది. తద్వారా నీ ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది. ఒక బంధాన్ని నీకు భగవంతుడు దూరం చేశాడు అంటే దానివలన ఎన్నో అర్థాలు, అలాగే దానివలన ఎంతో పరమార్థము దాగి ఉంటుంది. ముందు రోజుల్లో అంతకన్నా కూడా మంచి భవిష్యత్తును, ఆనందంగా ఉండే జీవితాన్ని భగవంతుడు నీకు ఇస్తాడేమో. కాబట్టే ఉన్నటువంటి బంధాన్ని నీకు దూరం చేశాడేమో. నీకు పట్టినటువంటి దుర్గతులన్నీ కూడా ఈ రోజు నుండి పూర్తిగా తొలగిస్తాను. ఇకపై నీకు ప్రశాంతతతో కూడినటువంటి జీవితాన్ని ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా నువ్వు పొందే అర్హతను నువ్వు పొందే విధంగానే చేస్తాను. నీ మనసులో దేని గురించి అయితే బాధపడుతున్నావో ఆ బాధంతా కూడా తొలగిస్తాను. ఒకటి చెప్పనా, ఏదైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ముందుగా నువ్వు చేయవలసింది ధైర్యంగా ఉండడం.
ఆ ధైర్యమే నువ్వు బయటపడేందుకు నీకు గొప్ప సహకారం చేస్తుంది. అదే నీకు మొదటి మెట్టుగా ఉపయోగపడుతుంది. ఈ మాటగా ఈ సాయి మాటగా నీకో మాట చెబుతున్నాను. ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. ముందు నీ జీవితంలో నీకున్నటువంటి లక్ష్యంపై జాగ్రత్తగా గురిపెట్టు. ఎటువంటి ఆటంకాలు ఎదురైనా కూడా అవన్నీ కూడా నువ్వు దాటేందుకు, నిన్ను దాటించేందుకు నేను సిద్ధంగా నీకు తోడుగా ఉంటాను. అవేమీ కూడా రాకుండా చూసుకునే బాధ్యత నేను చూసుకుంటాను. ఇక జీవితం అంతా కూడా ఇంతటితో ముగిసిపోయిందని అస్సలు భావించవద్దు. ఇక నా జీవితం ఎప్పటికీ మారదని మాత్రం అస్సలు నిరాశ నిస్పృహతో బతకవద్దు. సంకల్పం నీది చాలా గొప్పది. నీ సంకల్పం చాలా గొప్పగా ఉండబట్టే ఈరోజు ఇంత బాధలో కూడా నీ మనసును కాస్త ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రతిరోజు కూడా నా ఆలయానికి, నా దర్శనానికి వస్తూ ఉన్నావు. నీ బాధంతా నాతో చెప్పుకుంటూ ఉంటున్నావు. నా ఆలయంలో ప్రశాంతంగా కాసేపైనా గడపగలుగుతున్నావు. ఇదంతా కూడా నిన్ను నువ్వు మార్చుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నమే కదా. నిజం చెప్పాలంటే ఇలాంటి ప్రయత్నమే ప్రతి ఒక్కరూ చేయాలి. ఎవరి జీవితంలో అయినా సరే గడిచిపోయినటువంటి గతం అనేది తప్పకుండా ఉంటుంది. ఎవరో ఒకరి బంధాన్ని కోల్పోయి ఎంతో బాధలోనూ, అలాగే వారి గురించి వచ్చేటటువంటి ఆలోచనలతోనూ, వారితో గడిపినటువంటి మధుర క్షణాలలోనూ అక్కడే ఉండిపోకూడదు. అవన్నీ కూడా మన మనసును ప్రశాంతంగా ఉంచుకునేపోగా మనను ఇంకా కృంగదీసేలా చేస్తాయి. కాబట్టి ఈ లోకంలో ఎవరికి ఎవరం కూడా శాశ్వతం కాదు. ఉన్నటువంటి ఈ జీవితంలో మనకిచ్చినటువంటి బంధాలతో ఆనందంగా గడపాలి. నిన్ను ఈ విధంగా చూస్తూ నీ తల్లిదండ్రులు ఎంతగా కృంగిపోతున్నారో, వారు ఏ విధంగా బాధపడుతున్నారో ఇప్పుడైనా గమనించావా? వారి బాధను కూడా కాస్త అర్థం చేసుకోవాలి కదా. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ప్రతినిత్యము కూడా కనీసం వారితో కూడా ఎలాంటి మాటలు, లేదంటే వారితో ఎలాంటి చర్చలు జరపకుండా ఉండడం వలన మీ మధ్య కూడా అనవసరమైనటువంటి దూరాలు పెరిగిపోతూ ఉంటాయి. దానివలన నువ్వెంత బాధపడుతూ ఉంటావో నీ తల్లిదండ్రులు కూడా అంతే బాధపడుతుంటారు. వారిని అలా బాధ పెట్టడం న్యాయమైనటువంటి పని కాదు. నీకు కుదిరితే ఈ గురువారం రోజు కానీ, లేదా వచ్చే గురువారం రోజు కానీ ఎవరికైనా కానీ ₹2 బహుమతిగా ఇవ్వు. నువ్వు అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరి నీ జీవితంలో ప్రశాంతత తప్పకుండా ఏర్పడుతుంది. తెలిసి తెలియక ఇన్ని రోజులు కూడా ఒక మాయలో చిక్కుకొని ఉన్నావు. ఆ మాయ నుండి ఇప్పటికైనా బయటపడు. ఇన్ని రోజులు నీ బ్రతుకులో ఉన్నటువంటి చీకట్లన్నీ వెళ్ళిపోతాయి. వెలుగు రేఖలు తప్పకు వస్తాయి. ఇక నుండి నీ జీవితం రంగురంగుల వెలుగులతో చక్కగా ఆనందంగా వెదజల్లుతూ ఉంటుంది. నీకు నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని తెలిసి కూడా ఇలా ఆందోళన చెందుతూ అవే ఆలోచనలతో గడపవద్దు. నేను నీకు తోడుగా ఉంటాను. నీకు ఎటువంటి హాని కానీ, ఎటువంటి ఆపద కానీ రానివ్వను. ఎవరో నిన్ను ఏదో అంటారని కానీ, లేదంటే నీ మనస్సును బాధ పెడతారని కానీ అక్కడే ఆగిపోవద్దు. ఇక బాధపడింది చాలు. నువ్వు ఏడవడానికి పెట్టేటటువంటి సమయం జీవితంలో ఎదగడానికి కేటాయించు. ఒక మంచి స్థాయికి చేరుకుంటావు. నా జీవితం ఇంతే అని అనుకున్నటువంటి నువ్వు తలుచుకున్నటువంటి మంచి జీవితం కంటే కూడా, ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మంచి సమయమే నీకు వస్తుంది. అంతా మంచి జరుగుతుంది. ప్రశాంతతమైనటువంటి వాతావరణం నువ్వు తప్పక చూస్తావు. నీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. నీ ఆవేదన సరైనదే. ఎవరైనా కానీ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే వారి గురించి మన మనసు ఎంత తహతహలాడుతుందో, వారి జ్ఞాపకాలు మనల్ని ఎంత కృంగదీసేలా చేస్తాయో నేను అర్థం చేసుకోగలను. ఇక నుండి వారి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ నీ మనసును పాడు చేసుకోవద్దు. మంచి జీవితాన్ని నీకు నువ్వుగా చేతులారా నాశనం చేసుకోవద్దు. మరలా నీ జీవితంలో కొత్త బంధంతో నీ జీవితం ముడిపడబోతుంది. అంతులేని ఆనందం నీ జీవితంలో రాబోతుంది. మీ ఇంట్లో వెళ్ళి విరవబోతుంది. త్వరలోనే నీ మనసులో ఉన్నటువంటి కోరికంతా నెరవేరి, నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా తొలగిపోయి నీకు సంతోషం కలగజేస్తాను. ఈరోజు నీకు ఎంతో ఇష్టమైనటువంటి ఈ గురువారం రోజున మాటిచ్చి మరీ చెబుతున్నాను. నీ మనసుకు సంతృప్తి కలిగి నువ్వెంతో ఆనందంగా ఉండేలా చేస్తాను. ఒక వ్యక్తి వలన నీ జీవితంలో అనేక శుభాలు జరుగుతాయి. ఈ సాయిపై నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా, ఏమాత్రం గౌరవభావం ఉన్నా ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని ఇక నుండైనా ఎక్కువగా ఆలోచించకుండా మంచి ఆనందమైనటువంటి జీవితాన్ని నువ్వు తప్పకుండా పొందాలని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు.
సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మనలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.